హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవ్యస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఆంధ్ర స్పెషల్ పండుకప్ప చేపతో ఇగురు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చేపలన్నిటిలోని ఇగురు పెట్టుకునే చేప ఏదంటే పండుకప్పనే చెప్పవచ్చు. ఈ పండుకప్ప చేపతో ఇగురు చేస్తే చాలా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఈ చేపలు గోదావరిలో దొరుకుతాయి. అలాగే సముద్రంలో కూడా దొరుకుతాయి. సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళ కోసం, అలాగే గోదావరి చేపలు ఇష్టపడే వాళ్ళ కోసం ఈ పండుకప్ప చేపతో ఇగురు చేసుకుంటే సూపర్ టేస్ట్‌గా ఎంజాయ్ చేస్తారు. అలాంటి చేపల కూర ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ పండుకప్ప చేపలు కూర తయారు చేయడానికి నేను కిలో చేప ముక్కలను తీసుకున్నానండి. శుభ్రంగా నీట్‌గా క్లీన్ చేసాక కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసుకొని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. ఇక్కడ కిలో చేప ముక్కలనైతే తీసుకున్నానండి. 12 చేప ముక్కల వరకు వచ్చినవి. ఇలా తీసుకున్న చేప ముక్కల్ని ఓ పక్కన పెట్టుకొని ఈ చేపల కర్రీ చేసుకోవడానికి ఎక్కువ మసాలాలు ఏమీ అవసరం లేదండి. సింపుల్‌గా చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు పచ్చిగా మసాలాలు చేసుకొనైనా చేసుకోవచ్చు. లేకపోతే ఇలా నేను చేసే విధంగా ఇన్‌స్టెంట్‌గా మసాలా పొడులు వేసుకొనైనా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. చేపల కూరలో కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుందండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని మసాలా ముద్దనన్నిటిని ఆయిల్‌లోకి వేసుకొని ద్వారగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాదు మీరు చిన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకొనంటారంటే సన్నగా ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే చేపల కూర మరింత టేస్ట్‌గా ఉంటుందండి. కొంతమందికి కరివేపాకు ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు కరివేపాకుని స్కిప్ చేయొచ్చు. ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలను చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్‌నంతా బాగా మగ్గించుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని వేసుకోవాలి. ఇక్కడైతే నేను 4 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేస్తున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని కారం మాడిపోకుండా మనం శుభ్రం చేసి పెట్టించుకున్న చేప ముక్కలను మొత్తం అంతా పేర్చుకోవాలి. చేప ముక్కలన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. క్లాత్ పెట్టుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. గరిటె పెట్టి కలపకూడదు. స్టవ్‌ని సిమ్‌లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు చేప ముక్కలంతటిని మగ్గనివ్వాలి. ఇలా మగ్గించుకుంటే చేపలన్నీ బాగా కుక్ అయిపోతాయి. చేపలు మగ్గిపోయాక మరొక పక్కకి టర్న్ చేసుకోవాలి. మరీ గరిటెతో ఒకేసారి కలిపేయకుండా నెమ్మదిగా గరిటెతో చేప ముక్కలన్నీ రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని మరొకసారి మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు చేప ముక్కల్ని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చేప ముక్కల్ని ఒకసారి క్లాత్ పట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే కారం అంతా చేప ముక్కలకి పడుతుంది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకోవాలి. మసాలా పొడి వేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. గరిటె పెట్టకుండా మామూలుగా కదుపుకుంటే సరిపోతుందండి. ముక్కలన్నీ ములిగేంత వరకు వాటర్‌లోకి సెట్ చేసుకోవాలి. ఇలా చేసి ఇప్పుడు స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎంతసేపు ఉడికించాలంటే ఈ గ్రేవీ అంతా దగ్గరికయ్యేంత వరకు మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలో చూసుకొని, ఆ విధంగా ఈ చేప ముక్కల్ని మొత్తం ఉడికించుకోవాలి. చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని బాగా దగ్గరికయ్యేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పండుకప్పు చేపల ఇగురు రెడీ అయిపోతుంది. ఈ చేపలతోనే కాదు ఏ చేపలతో ఇగురు కర్రీ చేసినా ఈ విధంగా చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా బాగా కుదురుతుందండి. మీరు చేపలతో ఇగురు ఎప్పుడు చేసినా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. అంతేనండి. సూపర్ టేస్ట్‌గా ఉండే పండుకప్ప చేపల ఇగురు రెడీ. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం భవ్యస్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.